విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన ఘనత వైఎస్ జగన్ది అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనమని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైన చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వాలా ఇవ్వద్దా, ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు, చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారే. నిన్న శ్రీకాకుళం జిల్లాలో వెర్రితలలు వేసే విధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి వందనం కోసం ఆలోచిస్తాడంట ఇన్స్టాల్మెంట్ వైజ్గా. అయా చంద్రబాబు గారు, మీరు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్గా ఇస్తారో, చివరిగా తల్లి వందనం వద్దు ఈయనని చెప్తారో ఖజానా ఖాళీ అయిందని, అది మీ ఇష్టం. అకౌంటబిలిటీ అనేది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా ఆర్థికంగా ఆ పేదల యొక్క కుటుంబాల స్థితిగతులు మెరుగుపడాలని, ఏ కుటుంబం చదువు కోసం, ఏ కుటుంబం చదువు లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని చదివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంటిలోనూ చదవకుండా ఎవరూ ఉండకూడదని గొప్ప ఆలోచన. ఆ మాట నిలబెట్టుకోవటానికే అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 4 సంవత్సరాలు అమ్మఒడి కార్యక్రమాన్ని గొప్ప ఆలోచనలతో 5వ ఇన్స్టాల్మెంట్ కూడా 5వ ఏడాది కూడా మరి 2024 జూన్కి ఇవ్వటానికి ప్రిపేర్ చేసి పక్కాగా పెట్టి ఎన్నికలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కింద గత 4 సంవత్సరాల్లో దరిదాపు 83 లక్షల మంది మాట చెప్పి ఓడ దాటిందాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడిమల్లన్న అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు. చంద్రబాబు గారు అది మీకు వర్తిస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నా. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో మందు ఓలలాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు చూపిస్తే అనుకున్నాం ఈయనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితి మారుస్తానికి 2 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడనుకున్నాం. 2 ఏళ్ళు అయితే వీధికి 2 షాపులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన అయినటువంటి అమ్మఒడి మీరు పేరు మార్చి కుటుంబంలో ప్రతి వారికి ఇస్తారని చెప్పారే, తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే ఏది అడ్డు చెప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల్లో విద్య కోసం ఎన్ని గొప్ప మార్పులు, ఎంత డబ్బులు వెచ్చించాడో ఒక్కసారి ఉదాహరణకి దరిదాపు జగనన్న అమ్మఒడి కోసం 26,667 కోట్ల రూపాయలు వెచ్చించాడు. జగనన్న విద్యాకారం కోసం 3,366 కోట్లు వెచ్చించారు. జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు వెచ్చించారు. పాఠశాలలో నాడు నేడు మొదటి దశ, 2వ దశ కలిపి దరిదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. అట్లాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇవన్నీ ఉండబట్టి సంపూర్ణ పోషణ కింద 6,688 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. చివరికి ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తానికి 32 కోట్ల రూపాయలు. అట్లాగే విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ ట్యాబ్లు ఇచ్చినందుకు 1,300 కోట్ల రూపాయలు. ఇలాగే జగనన్న విద్యా దీవెన కోసం 12,610 కోట్ల రూపాయలు.